అందరూ నమస్కారం. నేను మీ కుమార్ రాజ్ భరద్వాజ్ శర్మ. ఈరోజు మనము జ్యోతిష్ శాస్త్రంలో రెండవ స్థానం, ద్వితీయ స్థానంలో రెండవ స్థానాధిపతి 12 స్థానాలు కూర్చుంటే ఏ విధంగా జరుగుతుందనే విషయాలు మొత్తం కూడా మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే ద్వితీయ స్థానం, సెకండ్ హౌస్, రెండవ స్థానంలో మరి ఏ గ్రహం కూర్చుంటే ఏ విషయాలను మనం ఈరోజు మాట్లాడుకుందాం. దీన్నే మనము ధనస్థానం అంటున్నాం. రెండవ స్థానం ధనస్థానం. మరి ఈ రెండవ స్థానంలో మనకి సూర్యుడు రవి ఉన్నట్టయితే ముఖ్యంగా వేద జ్యోతిష్ శాస్త్రంలో రెండవ ఇల్లు అనేది మనకి ముఖ్యంగా ధనస్థానం, డబ్బు సంబంధించిన స్థానంగా చెప్పబడుతూ ఉంటుంది. మరి ఈ ధనస్థానంలో సూర్యుడు ఉన్నట్టయితే మనకి శక్తివంతమైన గ్రహంగా సంబంధం కలిగి ఉంటుంది. ఇది ఒక వ్యక్తి యొక్క సంపాదన, విలువలు మరియు కుటుంబ సంబంధాలని వ్యక్తపరుస్తుంది. మన జాతక కుండల్లో ఒక వ్యక్తి యొక్క అహంకారం కానీ దుర అభిమానం కానీ రెండవ ఇంట్లో మనకి సూర్యుడి స్థానం ద్వారా ఎక్కువ శాతం కూడా ప్రభావితం అనేది అవుతూ ఉంటాయి. సూర్యుడు మనకి రెండవ స్థానంలో ఉంటైతే ఆ వ్యక్తులు తరచుగా స్వార్థపరులుగా, కృతజ్ఞత లేని వారిగా చూపబడుతూ ఉంటారు. బలమైనటువంటి స్వతంత్రం మరియు ఆధిపత్య వ్యక్తిత్వ లక్షణాలను కలిగి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. వీరి యొక్క జన్మ చార్ట్లో రెండో ఇంట్లో సూర్యుడు అనేది ఉండడం వల్ల ఎక్కువ శాతం కూడా బలవంతంగా, అదేవిధంగా స్వతంత్రంగా ఉండాలి, ఆధిపత్య వ్యక్తిత్వం అనేది ఎక్కువగా చలాయించాలనే లక్షణాలని, అదేవిధంగా వీళ్ళకునేటువంటి ఏదైతే ఈగో అనేటువంటి ఉంటుందో ఈ సంఘర్షణల కారణంగా ఈ వ్యక్తులు తరచూ గొడవలకి దిగటం అనేది జరుగుతూ ఉంటుంది. గొడవలు అనేది జరుగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో కష్టమైనటువంటి సంబంధాలని ఇక్కడ వీరు అనుభవిస్తూ ఉంటారు. జ్యోతిషాస్త్ర ప్రకారంగా రెండో ఇంట్లో మనకి సూర్యుడు ఉండడం అనేది స్థానికులకు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రభుత్వ సంబంధించేటువంటి వాటిలలో, కాంట్రాక్ట్ వాటిలలో డబ్బు సంపాదించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అలా కాని జాతకాల్లో కొన్ని జాతకాలు నాయకత్వ లక్షణాలని, నాయకత్వ స్థానాన్ని ఆక్రమించే వారితోని సంబంధాలు కలిగి ఉంటాము, లేదా వీళ్ళే నాయకత్వ లక్షణాలు కలిగి ఉండడం అనేది కూడా జరుగుతుంటుంది. ఏదైతే రెండవ స్థానంలో సూర్యుడు ఉంటారో వాళ్ళ ఖర్చు అనేది విపరీతంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రెండవ స్థానంలో సూర్యుడు ఉండటం వలన ఎక్కువ డబ్బు ఖర్చు చేసే స్వభావం ఉన్నందున వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పొగట్టుకుపోయి డబ్బుని చాలా ఖర్చు పెడుతూ ఉంటారు. మీరే దేవుడు, మీలాంటి వాళ్ళు లేడు, మీరు సహాయం చేసే గుణం ఉందని వెంటనే ఒక ఓడ్ అనేది వాడటం వలన వాళ్ళ దగ్గర ఏముంది ఏం లేదు వెంటనే ఆ ధనాన్ని మొత్తం కూడా ఖర్చు పెట్టడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. పాపగ్రహం ఉన్నట్టయితే కొంత స్వార్థ బుద్ధిని కలిగి ఉంటారు. శుభగ్రహం ఉన్నట్టయితే దాన కర్మ బుద్ధిని కలగడం అనేది ఇక్కడ మెయిన్గా జరుగుతూ ఉంటుంది. సూర్యుడు మనకి పాపగ్రహమే. ఈ రెండో ఇంట్లో పాపగ్రహం ఉంది, ఇంకో పాపగ్రహంతో కలిగి చేసినా కానీ, పాపగ్రహ దృష్టి ఎక్కువ మందినా కానీ అంతా పిసినాతనాన్ని కూడా చేసే అవకాశం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. శుభగ్రహ దృష్టి ఉన్నప్పుడు కొద్దిగా ఆ డబ్బుని ఖర్చు పెట్టడం లేదు జరుగుతూ ఉంటుంది. ఏదైనప్పటికీ రెండో ఇంట్లో సూర్యుడు అనుకూలమైన స్థానం కారణంగా స్థానికులు ఎక్కువ శాతం కూడా ఆ జాతకులు వారసత్వ సంపదల్ని, కుటుంబ సంపదల్ని, తరతరాల నుంచి వచ్చే ఆస్తుల్ని వీళ్ళు మొత్తం కూడా పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏదైతే రెండో ఇంట్లో సూర్యుడి గ్రహం యొక్క ఫలితాలు మనం ముఖ్యంగా సారావళి అనేటువంటి గ్రంథంలో పొందుపరచడం జరిగింది. అంటే సారావళి ప్రకారంగా రెండవ స్థానాన్ని ఒక రకంగా చెప్పారు.
సారావళి ప్రకారంగా రెండో ఇంట్లో సూర్యుడు ఉన్నట్టయితే సూర్యుడు రెండవ భావంలో ఉంటే స్థానికుడు ఏదైతే ఆ యొక్క జాతకుడు ఉన్నాడో అతడు సేవకుడుగా ఉంటాడు. అదేవిధంగా 2 చేతులు కలిగిన వ్యక్తి ఎంత బలంగా ఉంటాడో, 4 చేతులు కలిగిన వ్యక్తి ఏ విధంగా బలంగా ఉంటాడో, 4 చేతులు ఉన్నటువంటి వ్యక్తి బలాన్ని అతనికి ఇవ్వడం జరుగుతుంటుంది. కానీ కొద్దిగా ముఖ వ్యాధులతోని బాధపడుతూ ఉంటాడు, చిన్న చిన్న అనారోగ్యాన్ని కలగజేస్తూ ఉంటాడు, వాటి డబ్బులు కూడా ఖర్చు పెడుతూనే ఉంటాడు. మొదట్లో ఎంత ఆనందం పొందాడు, ఎంత లాభాన్ని పొందాడు, తర్వాత కొద్దిగా ఒక మధ్య వయసు వచ్చేసరికి ఆనందాన్ని మరియు సంపదను మొత్తం కూడా కోల్పోతాడు. సారావళి ప్రకారంగా ఎంతైతే ఆ రాజ సంతృప్తి పొందాడో కొద్ది కాలం తర్వాత రాజ అసంతృప్తి పొందుతూ ఉంటాడు. అంటే నాయకుల దగ్గర ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చింది అంత చివరికి అంత అసంతృప్తిని కలగజేయటం అనేది జరుగుతూ ఉంటుంది. లేకపోయినట్టు ఆ ధనాన్ని మొత్తాన్ని కూడా అతను పారేసుకోపోయిన దొంగల ద్వారా ధనాన్ని మొత్తాన్ని కూడా కోల్పోతాడు. ఇది సారావళి ప్రకారంగా. అదే మనం ఫలదీపిక తీసుకున్నట్టయితే ఫలదీపిక ప్రకారం రెండో ఇంటి సూర్యుడు ఉన్నట్టయితే పుట్టినప్పుడు సూర్యుడు రెండో ఇంట్లో ఉన్నప్పుడు తను ఎలాంటి వ్యక్తిత్వాన్ని నేర్చుకోవాలనేటువంటి మనస్తాపన, ఎలాంటి వ్యక్తిత్వంగా ఉండాలనేటువంటి తత్వాన్ని ఆయన నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సిగ్గులేని వాడిగా ఉంటాడు, మరియు ప్రతి విషయాన్ని కూడా తడబడుతూ ఉంటాడు, తాపత్రయపడుతూ ఉంటాడు. పాపగ్రహ దృష్టి కలిగినట్టయితే తను సంపాదించిన ధనం మొత్తం కూడా పరులు పాలుగా చేసే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి రెండవ స్థానంలో ఏదైతే రెండవ స్థానంలో మనకి సూర్యుడు ఉన్నట్టయితే ఏ విధంగా మనకి ప్లస్ ఆర్ మైనస్ జరుగుతూ ఉంటుంది. ఆ దృష్టిని బట్టి కొద్దిగా క్యాలిక్యులేట్ చేయాలి మనం అక్కడ. ఇక రెండవ స్థానంలో మనకి చంద్రుడు ఉన్నట్టయితే చంద్రుడికి 2 రకాలైనటువంటి స్థితి ఉంది. ఒకటి పాపత్వం, ఒకటి శుభత్వం. ఆ గ్రహం అనేది పాపత్వంలో ఉందో శుభత్వంలో ఉందో దాన్ని బట్టి మనం అక్కడ ఫలిత నిర్ణయం అనేది ముఖ్యంగా చేయాలి. రెండవ ఇంట్లో చంద్రుడు ఉండటం వల్ల స్థానికులకు ఆ యొక్క జాతకుడికి మనోహరమైనటువంటి ఆకర్షణ ప్రవర్తన లభిస్తుంటుంది. వేద జ్యోతిష్యం అనేది అబ్బుతూ ఉంటుంది. అదే చంద్రుడు అక్కడ పాపగ్రహంగా ఉన్నట్టయితే కొద్దిగా ఏదైతే వాతావరణం ఆ వాతావరణంలో ఉన్నటువంటి సడన్ గా కలదొప్పి కొద్దిగా అనుకోకుండా ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఏదైతే చంద్రకళ ఉన్నా చంద్రకళలు తగ్గేటప్పుడు అతనికి ప్రవర్తన విషయంలో ఇబ్బంది కలగజేస్తూ ఉంటుంది. వేద జ్యోతిష్యం బదులుగా తంత్రాన్ని నేర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఏదైనప్పటికీ అక్కడ శుభగ్రహంగా ఉన్నట్టు స్థానికుడికి ఆయన అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ మొత్తాన్ని కూడా ఆయన ఒక ఆకర్షణీయ వ్యక్తిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈయన పైన ఒక ముద్ర వేస్తారు, మంచి వ్యక్తి అనేటువంటి ముద్ర అనేది వేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నేనేదో సాధించాలి, నేనేదో ముందుకు వెళ్ళాలి, నేను డబ్బు సంపాదించాలి అనే తాపత్రయాన్ని ఇక్కడ కలగజేస్తూ ఉంటుంది. ఇక వారి కుటుంబాల విషయానికి వస్తే ఆ వ్యక్తుల కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల యొక్క భావోద్వేగానికి ఎక్కువ గురవుతూ ఉంటారు. తమ్ముడు కానీ, అన్న కానీ, అక్క కానీ, చెల్లి ఎవరైనా ఇబ్బంది పడ్డారనుకోండి, ఇతరు కూడా బాగా ఇబ్బంది పట్టడం జరుగుతుంది, గురవుతూ ఉంటాడు. కానీ అది మనస్సులో కనిపిస్తుంది కానీ పైకి కనపడదు. అలాంటి వ్యక్తిత్వాన్ని ఇక్కడ క్రియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ జాతచక్రంలో మనకి చంద్రుడు ఉన్నట్టయితే బాల్యం నుంచి మరియు ఈ తల్లిదండ్రులు పెంచే విషయంలో కొద్దిగా ఇబ్బందులు పడుతుంటారు. వీరి వలన కొద్దిగా ముక్కుసూతరంగా ఉండటం వల్ల కొద్ది ఇబ్బందులు అనేది వీలు పడతారు, తల్లిదండ్రులు కూడా పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చంద్రుడు ఉండటం వల్ల రెండవ స్థానంలో డబ్బు అనేది చంద్రకళలాగా 15 రోజులు వస్తూ ఉంటుంది, 15 రోజులు పోతూ ఉంటుంది. ఈ విధంగా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఏదైనప్పటికీ ఒక మధ్య వయసు రాగానే ఆ గ్రహం అక్కడ చంద్రుడు అనుకూలంగా ఉన్నట్టయితే మంచి కోటేశ్వరులాగా మార్చి చక్రంగా అక్కడ మారుస్తూ ఉంటుంది.
అదేవిధంగా వాడి కుటుంబాన్ని ఒక సురక్షితమైనటువంటి ప్రాంతంగా ఉండడానికి, వాడి కుటుంబాన్ని సురక్షితంగా ఉంచడం కోసం ఎంతకైనా తెగిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ 2వ స్థానంలో చంద్రుడు ఉండటం వల్ల ఏదైతే తమ కుటుంబ వ్యాపారాలు ప్రారంభించడానికి, అంటే కుటుంబ వ్యాపారాలు అంటే తండ్రి రియల్ ఎస్టేట్ చేయటం, తండ్రి డాక్టర్ అలాంటి కుటుంబ వ్యాపారం ప్రారంభించడానికి మరియు కుటుంబ సంపదను కొనసాగించడానికి ఎక్కువ ఇష్టపడతారు. డ్రైవర్ కావాలి, డాక్టర్ ఆ విధంగా ఎక్కువగా ఇష్టపడటం జరుగుతున్న జాతకం ఆ విధంగా మారడానికి కూడా అవకాశం ఉంటుంది. వాడి యొక్క సంప్రదాయాలు, కుటుంబ యొక్క ఆచారాలు, విలువలు, సంస్కృతి మొత్తం కూడా ఇక్కడ గౌరవిస్తారు. మరియు కుటుంబ ఆధారిత వ్యక్తులుగా ఇక్కడ వీరు ఉంటారు. వీళ్ళు కుటుంబంలో ఒక మెయిన్ వ్యక్తి. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇతను తీసుకొచ్చి మన అక్కడ వ్యక్తిని కూర్చోబెట్ట ఆధారితం అని అక్కడ ఆధారం అనమాట. అలాంటి వాటిని క్రియేట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబం మరియు బంధువర్గంతో వారికి గట్టి సంబంధాలు ఉన్నందున వీరు వారసత్వ సంపదలు మరియు ఆస్తుల్ని మొత్తం కూడా సంపాదించుకుంటారు, తీసుకుంటారు. ఏదైతే భూమి కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఈ వ్యాపారంలో, అదేవిధంగా నీటికి సంబంధించిన వ్యాపారాలకు బాగా డబ్బు అనేది పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది 2వ స్థానంలో మనకి చంద్రుడు ఉన్నప్పుడు. ఇక 2వ స్థానంలో మనము 3వ గ్రహం కుజుని తీసుకుందాం. ఏదైతే ఈ 3వ స్థానంలో మనకి కుజుడు, వేద జ్యోతిష్ శాస్త్రాల్లో 2వ స్థానంలో మనకి కుజుడు ఉన్నట్టయితే అది అనుకూలంగా పరిగణించబడతాడు. ఫలితంగా ఆ వ్యక్తి శత్రుత్వం, అదేవిధంగా కొద్దిగా కోపాన్ని కలిగి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కుజుడు 2వ స్థానంలో ఉండటం వల్ల ఏదైతే వ్యక్తి ఒక మూర్ఖుల్లాగా ప్రవర్తన చేసే జాతకాలు కూడా కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక రూట్ మెంటాలిటీ. ఇది నాకు తెలుసు, నాకెవరు చెప్పక్కర్లేదు, నేను సంపాదించగలుగుతాను అని చెప్పి ఆ దశ బాగలేనప్పుడు సంపాదన కోసం పెడితే కుప్పకూలిపోయే జాతకాలు చాలా కనిపించినాయి. కుజుడు 2వ స్థానంలో ఏంటంటే కొన్ని జాతకాల్లో ఆయన అనుకూలంగా ఉన్న జాతకాలు ఉన్నాయి, కోట్లకు అధిపతిగా అయిన జాతకాలు ఉన్నాయి. ఆ కుజుడు అక్కడ నష్టంలో ఉన్నప్పుడు కోట్లకు ఉన్న అధిపతి బికారుగా మారిన జాతకాలు కూడా ఉన్నాయి. కుజుడు ఏంటంటే తత్వ ప్రకారంగా ఏంటంటే ఆయన పాపగ్రహంగా పరిగణించబడుతుంటాడు అక్కడ. అయినప్పటికీ కొన్ని జాతకాల్లో శుభగ్రహ దృష్టి కలిసినప్పుడు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ శాతం కూడా మనకి వాళ్ళకి మంచి చేస్తూ ఉన్నాయి, శుభగ్రహం కలిసి ఉన్నప్పుడు కానీ. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఎక్కువ శాతం కూడా ఈ కుజుడు నైతిక సంపాదన కారకుడు అవుతాడు. నైతిక సంపాదన తనకు తాను సంపాదించే తత్వాన్ని కలిగి ఉంటాడు. అదేవిధంగా వీళ్ళు ఏంటంటే ఈ యొక్క కుజుడు ఈ 3వ స్థానం ఉండటం వలన ఎక్కువ శాతం కూడా నైతికతకి, సంబంధ బాంధవ్యాలకి, అదేవిధంగా మంచి విలువ ఉండేటువంటి వ్యక్తులకి సంబంధించిన వాటికి ఎక్కువ శాతం కూడా నైతికత అనేది కలిగిస్తాడు. వీళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, ఉన్నదిన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు, వైఖరిని ఎక్కువగా కలిగి ఉంటారు. వాటికి ఎక్కువ శాతం కూడా సమర్థిస్తుంటారు ఆ విలువల్ని. ఏదైతే 2వ స్థానంలో మనకి కుజుడు ఉండటం వలన ఆ జాతకుడు ఆర్థిక నిర్వహణ నైపుణ్యాన్ని కలిగి ఉంటాడు. అంటే ఏ టైంలో డబ్బు ఖర్చు పెట్టాలి, ఏ టైంలో డబ్బు ఖర్చు పెట్టకూడదు అనేటువంటి విషయాన్ని కలిగి ఉంటాడు. అదే కుజగ్రహం మనకి అక్కడ బాగా మైనస్ అయినట్టయితే ఆ ఆర్థిక నిర్వహణ నైపుణ్యాన్ని నష్టం చేస్తాడు. అంటే ఏ టైంలో మనం డబ్బు ఖర్చు పెట్టకూడదు, ఏ టైంలో ఖర్చు పెడితే డబ్బు ఖర్చు పెట్టే టైంలో ఖర్చు పెట్టలేడు, ఖర్చు పెట్టాల్సిన ఖర్చు పెట్టే అలాంటి వాటిని ఎక్కువ క్రియేట్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా అసమర్థమైనటువంటి పొదుపుల కారకుడు. అసలు అక్కడ పొదుపు చేసిన అవసరం నీకు లేదు, అయినా పొదుపు చేస్తారు, పెట్టుబడులు పెడతారు. దాని ద్వారా ఆ డబ్బు అనేది వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ శాతం కూడా ఈ 2వ స్థానంలో కుజుడు ఉండడం వలన వైద్యం మీద, శస్త్రచికిత్సకు సంబంధించిన వాటి మీద, ఇంజనీరింగ్ మీద, సైనికులకు సంబంధించిన విషయం మీద, అదేవిధంగా
సాహసోపేతమైనటువంటి వృత్తులు ఈ రంగంలోకి ఎక్కువగా వీళ్ళు ప్రవేశించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏదైనప్పుడు కుజుడు ఇక్కడి స్థానంలో శుభ ఫలితాలు ఇస్తాడు, అశుభ ఫలితాలు ఇస్తాడు. ఆ జాత చక్రం ఉన్నటువంటి బేస్ మీద, అదేవిధంగా ఆ గ్రహ దృష్టి మీద ఎక్కువగా చక్రం అనేది ఆధారపడి ఇక్కడ నడుస్తూ ఉంటుంది. ఇక మూడవది మనకి బుధుడు, నాలుగవది మనకి బుధుడు. ఏదైతే మనము ఈ యొక్క బుధగ్రహం విషయానికి వచ్చినట్లయితే, బుధుడు జాత చక్ర కుండల్లో వారికి 2వ ఇంట్లో బుధుడు ఉన్నట్టయితే ఆ జాతకుడు ఎక్కువ శాతం కూడా తెలివైన వాడు. ఈ బుధుడు ఎక్కువ శాతం కూడా శుభత్వంగా అక్కడ ఉన్నట్టయితే మంచి తెలివితేటల ద్వారా ధన ఆదాయాన్ని రెట్టింపు చేస్తాడు. అదేవిధంగా మనకి బుధుడు ఏంటంటే ఎక్కువ శాతం కూడా మనకి బుధుడు సంఖ్యాగ్రహం, అంటే ఎక్కువ శాతం కూడా మనకి మ్యాథ్స్ కానీ ఇవన్నీ వాటి మీద ఎక్కువ అవగాహన వచ్చే గ్రహం అన్నమాట. తెలివితేటల విషయాలు అధికంగా తెలివితేటలు ఇచ్చే గ్రహం అది మనకి. కాబట్టి ఈ సమాచారాన్ని, తెలివితేటల్ని, మంచి అనుభవమైనటువంటి మ్యాథ్స్ని కలిగి ఉంటారన్నమాట. చాలా విశ్లేషాత్మకంగా మరియు ఆచారాత్మక విధానాన్ని కలిగి ఉంటారు వీళ్ళు. ఆ విశ్లేషణ కానీ, ఆచారాలు కానీ, ఆ విధానాన్ని కరెక్ట్ కలిగి ఉంటారు. వీళ్ళు సంపాదించిన జ్ఞానం కానీ, తెలివితేటలు కానీ, ఆలోచనలు కానీ వ్యక్తపరిచే విధంగా ఉంటారు. కాబట్టి ఈ వ్యక్తులు అపారమైన ప్రభావాన్ని కలిగి ఉంటారు. ఏమంటే చాలా తెలియగలవాడు అనేటువంటి ప్రభావాన్ని కలగజేస్తూ ఉంటాడు. ఏదైతే 2వ స్థానంలో మనకి బుధుడు ఉండటం వలన ఈ వేద జ్యోతిష్ శాస్త్రంలో ఆ జాతకులకి ఆర్థికంగా ప్రణాళికలు ఉంటాయి. ఆర్థిక ప్రణాళికలకి ఒక సలహాదారులు ఉంటారు. అదేవిధంగా ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఈ 2వ స్థానంలో మనకి బుధుడు ఉండటం వలన వాళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం కూడా ఎటువంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు, మ్యాథ్స్ సంబంధించిన ఆర్థిక ప్రణాళికలకు సంబంధించిన సలహాదారులు ఉండటానికి కానీ, చార్ట్ అకౌంట్లు ఉండటానికి కానీ, న్యాయవాదులకు ఉండటానికి కానీ, అదే ఈ మ్యాథ్స్ సంబంధించినటువంటి వాటిని నిపుణులుగా ఉండటం కానీ, గణిత శాస్త్రజ్ఞులుగా ఉండటానికి కానీ, అదేవిధంగా మ్యాథ్స్ టీచర్గా మారటానికి కానీ ఈ వృత్తిని మొత్తం కూడా కొనసాగిస్తూ ఉంటారు వీళ్ళు. ఈ 2వ స్థానంలో బుధుడు ఉన్నప్పుడు ఆర్థిక స్థిరత్వాన్ని కలగజేస్తాడు, అభివృద్ధికి మంచి బలమైన స్థానంగా మారుస్తాడు. అది బుధుడు అక్కడ పాపత్వాన్ని ఇచ్చినట్టయితే కొద్దిగా ఆర్థిక సంక్షోభాన్ని కూడా కలగజేస్తాడు. శుభత్వంగా ఉన్నప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని అనుభవిస్తున్నప్పటికీ దాన్ని వెంటనే మారుస్తూ ఉంటాడు. ఏదైతే అక్కడ గ్రహం ఏదైతే ఉందో బుధగ్రహం పాపత్వాన్ని పొందినప్పుడు డబ్బులు అనేది పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, అలాంటి వాటి క్రియేట్ చేస్తూ ఉంటాడు. శుభత్వంగా సంపదని అధికంగా చూపిస్తూ ఉంటాడు, బలమైన వ్యక్తిగా మారుస్తూ ఉంటాడు. ఏదైతే బలమైనటువంటి ఈ తెలివితేటల కారణంగా ఆ జాతకుడు మంచి యోగభోగ భాగ్యాన్ని పొందుతూ ఉంటాడు. ఏదైతే ఆ గ్రహం అక్కడ బుధుడు బలహీనం చెందుతుందో అప్పుడు ఆ జాతకుడు చెరు ఆర్థిక తీర్పులను తీసుకునే అవకాశం ఉంది. ఉన్నటువంటి సడన్ గా నష్టపోవటం, అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక వ్యాపారంలో ఉంటాడు, ఆ వ్యాపారం కాకుండా వెంటనే ఇంకో వ్యాపారంలోకి పెట్టుబడి పెట్టి అక్కడ నష్టపోయేటటువంటి తీర్పుని తీసుకునే అవకాశం ఇక్కడ జాతక చక్రాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకి బుధుడు గురించి. 2వ స్థానం మనం బృహస్పతి. ఇక జ్యోతిష్ శాస్త్రం మనము గురుడిని తీసుకుందాం. జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా మనము గురుడిని బృహస్పతి అంటాం. ఈ గురుడు ఏదైతే ఉందో గురుడు 2వ ఇంట్లో ఉండటం వల్ల ధనానికి, విజయానికి, భోగానికి, భాగ్యానికి ప్రసాదించేటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్లానెట్, అతి ముఖ్యమైనటువంటి గ్రహం. ఏదైతే గురుడు స్థానికంగా మనకి
ఆ 2వ స్థానంలో ఉంటాడో, అనుకూలంగా ఉంటాడో, వారికి జీవితం మొత్తం కూడా సంతోషవంతంగా ఉంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు మొత్తం కూడా తెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే గురుడు మనకు అక్కడ పాపత్వాన్ని పొంది, పాపగ్రహంగా ఉండి, పాపగ్రహాలు దృష్టి పొంది ఉన్నప్పటికీ అయినా సరే డబ్బు మాత్రము ఏదో రూపంలో వాళ్ళకి అందించడం జరుగుతూ ఉంటుంది. పాపగ్రహ దశలలో డబ్బు తగ్గుతుంది, శుభగ్రహ దశలో డబ్బు పెరుగుతూ ఉండడానికి కారకుడుగా చెప్పబడుతూ ఉంటుంది. ఎక్కువ శాతంగా గురుడు ఉపాధ్యాయ వృత్తుల కారకుడు, ప్రొఫెసర్ ఉద్యోగాల కారకుడు, అధ్యాపకుల కారకుడు, టీచర్లు, నెక్స్ట్ పూజారులుగా ఉండడానికి కారకుడు, కన్సల్టెంట్ వ్యాపారాలు చేయడానికి కారకుడు, మత పెద్దలుగా ఉండడానికి కారకుడు. ఈ వృత్తుల్లో ఎక్కువ శాతం కూడా కొనసాగిస్తే మంచి లాభ మార్గంలో ఉంటాయి. అందుకని ధనస్థానంలో గురుడు ఉన్న వాళ్ళు ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకుంటే చాలా మంచిది, మంచి లాభంలో ఉంటారు. స్కూల్స్ స్థాపించడం, ప్రొఫెసర్లుగా ఉండటం, టీచర్లుగా ఉండటం, పూజారులుగా ఉండటం, కన్సల్టెంట్ వ్యాపారాలు చేయటం, మత పెద్దలుగా ఉండటం, వ్యాపారవేత్తలుగా వృత్తిని కొనసాగించే విధంగా చేస్తారు అన్నమాట ఈ బృహస్పతి, ఈ 2వ స్థానం గురుడు. ఏదైతే గురుడు ఉన్నాడో గురుడు వృద్ధికి సంకేతం. కాబట్టి ఈ వేద జ్యోతిష్ శాస్త్రంలో మనకి 2వ స్థానంలో ఈ గురుడు ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క సంపదన మరియు ఏదైతే ధనం ఉందో, ధాన్యం ఉందో, వస్తువులు ఉన్నాయో అన్ని కూడా మొత్తం కూడా గణనీయంగా విస్తరిస్తూ ఉంటాయి. మన లగ్నంలో గురుడున్నా యోగకారకుడు అయ్యాడు, 2వ స్థానం గురుడున్నా యోగకారకుడు అయ్యాడు. కాబట్టి ఈ వ్యక్తులు డబ్బు ఖర్చు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. 2వ స్థానం గురుడు కొద్దిగా పాపత్వంలో ఉన్నప్పుడు డబ్బు ఖర్చు చేయడం, శుభత్వంలో ఉన్న డబ్బు ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది. శుభత్వంగా ఉన్నప్పుడు, యోగకారకుడుగా ఉన్నప్పుడు భవిష్యత్ తరాలకు సంపాదన సృష్టించేటువంటి సంపాదనలు కూడా వృద్ధి చేసుకునే ధనాన్ని ఇస్తాడు. పెట్టుబడులపైన ఎక్కువ దృష్టి పెడతా ఉంటారు. అది గురుడు అక్కడ పాపత్వంగా ఉన్నప్పుడు వారసత్వం ఆస్తితో కొద్ది ఇబ్బందులు కలిగి వారసత్వం ఆస్తి ఇస్తాడు. అది శుభత్వంగా ఉన్నట్టు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సులభమైన మార్గంలో వారసత్వ ఆస్తులు మొత్తం కూడా పొందే భాగ్యాన్ని ఇక్కడ ఆయన కలగజేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా 2వ స్థానంలో మనకి గురుడు అని ఉండటం అనేది అది శుభత్వంగా ఉన్నట్టయితే ఆ యొక్క పాప దశల్లో కొద్దిగా ఇబ్బంది పడ్డ శుభగ్రహ దశల్లో కోట్లకు అధిపతిగా మార్చే చక్రాల చారమణము చూడటం అనేది జరిగింది. ఇక తదుపరి మనము శుక్రగ్రహం తీసుకుందాం. ఇక జన్మజాతకంలో మనకి శుక్రగ్రహం ముఖ్యంగా ఈ జన్మచార్ట్ యందు మనకి 2వ స్థానంలో శుక్రుడు ఉన్నట్టయితే సౌలభ్యం మరియు యోగం, వినాశాన్ని మొత్తం కూడా సూచిస్తూ ఉంటాడు. 2వ స్థానం శుక్రుడు ఉన్నట్టయితే సులభమైనటువంటి మార్గంలో ధనాన్ని వారికి కలగజేస్తాడు. శుక్రుడు కళల కారకుడు, సంగీతం మీద, కళల మీద ఎక్కువ ప్రాధాన్యతను, డబ్బును సంపాదింపజేసే విధంగా మారుస్తూ ఉంటాడు. ఆ యొక్క జాతకులు కూడా మంచి వస్తువుల సేకరణలు, వాటిని కూడబెట్టుకోవడం వంటి విషయాలు కూడా, వాటి సంపాదనలో ఆనందం పొందడం వంటి మొత్తం కూడా వీళ్ళు ప్రారంభిస్తూ ఉంటారు. ఆ వస్తువుని సేకరించడం ఆనందం పొందటం, సంగీతం నేర్చుకోవడం, సంగీతం దాన్ని ప్రదర్శించడం, ఈ మొత్తం కూడా వాళ్ళు ఆనందాన్ని పొందుతూ ఉంటారు. శుక్రుడు జ్యోతిష్ శాస్త్రం 2వ ఇంట్లో ఉన్నప్పుడు స్థానికులు ఎక్కువ శాతం కూడా, ఆ జాతకులు ఎక్కువ శాతం కూడా లలిత కళల యందు, వాస్తునందు, వాస్తు శిల్పం నందు, డిజైన్ నందు, సంగీతం, సాహిత్యం, నగల నందు, అదేవిధంగా గ్యాస్ స్టవ్స్ సంబంధించినటువంటి వృత్తులు ఉంటాయి. కొన్ని గ్యాస్ట్రానమీ నందు, వృత్తి నందు ఎక్కువ శాతం కూడా వీళ్ళు మంచి వృత్తిని ఎంచుకుంటారు. 2వ స్థానంలో మనకి శుక్రుడు ఉన్నట్టయితే కళలకు సంబంధించిన, వాస్తుశిల్పానికి సంబంధించిన, డిజైన్కి సంబంధించిన, సంగీతానికి సంబంధించిన, సాహిత్యానికి సంబంధించిన, నగలకు సంబంధించినవి, అంటే బంగారు షాపులు పెట్టుకోవడం కానీ ఇలాంటి వృత్తులు మొత్తం కూడా వాళ్ళకి మంచి
జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా డ్యాన్స్ స్కూల్స్ నిర్మించడం, డ్యాన్స్ స్కూల్స్ లో మంచి లాభాన్ని పొందడం, తన పేరు ప్రఖ్యాతం, ఇలాంటి మొత్తం ఒక కళని మంచిగా యోగకారకంగా మార్చడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ వీటిలో కూడా మంచి ఆదాయాన్ని చూపించడం జరుగుతుంటుంది. ఏదైనప్పటికీ ఈ యొక్క జాతకులు, రెండవ స్థలం శుక్రుడు ఉన్న జాతకులు ఏంటంటే ఎక్కువ శాతం కూడా సేకరణ మీద ఎక్కువ దృష్టి పెడతా ఉంటారు. అది డబ్బు కావచ్చు, తెలివితేటలు కావచ్చు, పరిజ్ఞానం కావచ్చు, ఏదో ఒక సేకరణ చేస్తూ ఉంటారు. శుక్రుడు ముఖ్యంగా జాతి చక్రంలో మంచి వ్యక్తిత్వంలో పాటు మనోహరమైనటువంటి ముఖాన్ని, జుట్టుని, కళ్ళని, స్వరాన్ని కలిగి ఉంటారన్నమాట. మంచి అందగాళ్ళగా, అందమైన అమ్మాయిలుగా ఉండడానికి కారకుడు ఇక్కడ. ఇది స్థానికులు డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాన్ని మరియు సమాజ గౌరవప్రద ఖ్యాతిని కలిగించడానికి శుక్రుడు ఇక్కడ కారకుడు అవుతాడు. అదే శుక్రుడు అక్కడ వక్రంలో ఉన్నా సరే, అదే శుక్రుడు అక్కడ హస్తగతం పొందినా సరే, అదే శుక్రుడు అక్కడ 2 పాపగ్రహాలతో కలిసి ఉన్నా సరే, అక్కడ 2 పాపగ్రహాల దృష్టి ఎక్కువ పొందినా సరే, డబ్బు విషయంలో కొద్దిగా ఇబ్బందులు పెట్టడానికి, ఆ దశలు వచ్చినప్పుడు, ఎక్కువగా శుక్రదశ వచ్చినప్పుడు బాగా నష్టం చేయడానికి కూడా కారకుడు అవుతాడు. కానీ జాగ్రత్తగా మనం అక్కడ క్యాల్కులేట్ చేయాలి. ఇది శుక్రుడి విషయంలో. ఇక శనిని తీసుకుందాం. నేను శని వైదిక జ్యోతిష్ శాస్త్రంలో జన్మకుండలో మనకి శని 2వ స్థానం ఉన్నప్పుడు అది అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది అని చాలా గ్రంథాలు చెప్పాయి. 2వ స్థానం శని ఉండటం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కారకునే జాతకాలు చాలా ఉన్నాయి. తండ్రి ప్రభుత్వ ఉద్యోగ డబ్బు ఇతను రావడం జరుగుతుంది. ఏదో ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కువగా జాతచక్రం ముందుకెళ్తుంటది. అంటే ప్రభుత్వ సొమ్ముని తినడానికి కాంట్రాక్ట్ ఏదైనా ఎగ్జాంపుల్ ఏదైనా కావచ్చు. అదేవిధంగా కష్టపడి డబ్బు సంపాదించే సామర్థ్యం ఉన్నప్పటికీ ఎక్కువ శాతం కూడా వీళ్ళేంటి కొద్దిగా బద్ధకంగా చేసి తక్కువ సంపాదనలో మాత్రమే ఉంటారు. ఇక విదేశీ సంబంధించిన డబ్బుని ఎక్కువగా పొదుపు చేయడానికి వీళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంది. విదేశాల ఉద్యోగం చేసిన డబ్బుని పొదుపు చేయడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం ద్వారా వచ్చిన డబ్బుని వాటిని దాచిపెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఏదైతే శని మనకి ఎక్కువ శాతం కూడా డబ్బుని, వస్తువుని తొందరగా మారనివ్వదు. శని మనకి మందగమన గ్రహం కాబట్టి మందగ్రహంగానే డబ్బు అనేది పెరుగుతూ ఉంటుంది, మందగ్రహంగా డబ్బు తగ్గుతూ ఉంటుంది. అంతేగాని ఒకేసారి టక్కన పోదు, టక్కన రాదు. అలాంటి వాటికి కారకుడు అవుతాడు. 2వ స్థానం శని ఉన్నప్పుడు ఆ వ్యక్తులు కూడా కఠినమైనటువంటి బాల్యాన్ని సూచిస్తుంది. మనకి చిన్నతనంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదేవిధంగా దృఢమైనటువంటి నియంత్రణమైనటువంటి వాతావరణం ఎక్కువ పెరుగుతూ ఉంటారు. తల్లి తండ్రి నియంత్రణ వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. అలాంటి వాతావరణం పెరుగుతారు. స్వేచ్ఛను తొందరగా ఇవ్వనివ్వడు. అది వారికి ఏంటి కోపంగా మరి తిరుగుబాటులాగా చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది కొన్ని జాతకాల్లో. వారి యొక్క కఠోర శ్రమ నిబంధత ఫలితంగా తమ ఇళ్లను త్వరగా విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవడం ఆలోచన కలగజేస్తూ ఉంటుంది. నీ బయటికి వెళ్ళిపోతే ఒక సంపూర్ణ అవుతానంటే ఆలోచనలు క్రియేట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి బయటికి వెళ్ళడం వల్ల కూడా సంపన్నులుగా మారిన జాతకాలు కూడా ఉన్నాయి. సంపన్నులు అవుతారనమాట. 2వ స్థానం శని ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా రావడానికి ఎక్కువగా అవకాశం అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటది. ఇక తర్వాత మనము రాహు గ్రహాన్ని తీసుకుందాం. ఏదైతే రాహుగ్రహం మనకి ఛాయాగ్రహం. రాహుకి ఓనుగా ఏ స్థానంలో కూర్చున్నా ఆ స్థానాధిపతి సంబంధించిన ఫలితాలు కొద్దిగా 50% బేస్ అవుతాయి అనేది మనము చెప్పుకున్నాం.
ఏదైతే రెండవ స్థానంలో రాహు ఉండటం వల్ల డబ్బు అనేది సక్రమమైన మార్గంలో కంటే అక్రమమైన మార్గంలో ఎక్కువ సంపాదించడానికి అవకాశాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అది జోదం కానీ, షేర్ మార్కెట్ కానీ, అదేవిధంగా అనుకోకుండా రావటం కానీ, ఇదేదైనప్పటికీ మనకి ఈ యొక్క డబ్బు విషయంలో కొద్దిగా సక్రమమైన మార్గం, అక్రమమైన మార్గంలో మంచి సంపాదన కలగజేస్తూ ఉంటాడు. కుటుంబ విలువలకి భిన్నంగా ఉన్న వ్యక్తి అన్నమాట. కుటుంబంలో వాళ్ళ విలువలు వేరే ఉంటాయి, ఇతని విలువలు, వాళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటుంది, వీళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటుంది. త్వరగా సంపాదించేటువంటి మానసిక స్థితిని కలిగి ఉంటారు. అది అక్రమమైన మార్గం కావచ్చు, సొంత మార్గాన్ని కావచ్చు, ఏ మార్గం ముందు నాకు డబ్బు రావాలి అంటే తత్వాన్ని ఎక్కువ కలగజేసేటువంటి ప్లానెట్. అదేవిధంగా అక్కడ డబ్బు కూడా ఏ విధంగా వస్తాడు, ఒకేసారి కోటేశ్వరం చేసి అదేవిధంగా భిక్షాధికారాన్ని కూడా చేసేటువంటి జాతకాలు చాలా ఉన్నాయి. రాహు అంతా డేంజరస్ ప్లానెట్. ఆ రాహు రెండవ స్థానంలో జాతకులు, అదే టైంలో రాహు అంతర్దశల్లో అప్పులు చేసిన జాతకాలు చాలా ఉన్నాయి. రాహు అంతర్దశల్లో ఇల్లు కట్టుకుంటారు, అప్పు చేస్తూ ఉంటారు. అదే రీతి అప్పు రూపంలో అక్కడ చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఏదైతే రెండవ స్థానంలో ఈ రాహు ఉండటం వలన డబ్బు సంపాదించేటువంటి తత్వానికి ఎలా ఉన్న కుటుంబాన్ని విడిచిపెడతాడు. ఏదైనా అది మంచి సంస్థ, చెడు సంస్థ అనేటువంటి వాటిని చూడరన్నమాట. వాళ్ళ ప్రవర్తన అనేది ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ జ్యోతిష్ శాస్త్రంలో రాహు మనకి రెండవ స్థానంలో ఎక్కువ శాతం జాతకాలు ఊహించని ఆర్థిక లాభాలు అందించినప్పటికీ అధిక వ్యయాన్ని కలగజేస్తాడు. డబ్బుని ఎంత సంపాదిస్తున్నారో అంత డబ్బుని ఖర్చు పెట్టడానికి కూడా కారకుడు అవుతాడు. వ్యసనాలు కొద్ది లోన్ అవుతూ ఉంటారు. ఈరోజు సంపాదిస్తాడు, రేపు ఖర్చు పెడతాడు, రేపు ఆ విధంగా డబ్బుని ఖర్చు పెట్టడానికి కారకుడు అవుతాడు. లేదు, ఒక నెల రోజుల పాటు సంపాదించిన డబ్బుని దాచిపెట్టి నెల 11 రోజులు ఏం చేస్తారంటే అనుకోకుండా డబ్బుని వృధా ఖర్చు వేరే దాంట్లో పెట్టడం, అది బాగుంటుంది, ఇలాంటి వాటి కూడా కారకుడు అవుతూ ఉంటాడు. అదే రెండవ స్థానాధిపతి అక్కడ యోగకారకుడు అయి ఉన్నట్టయితే, రాహు ఉన్నట్టయితే డబ్బుని నిలుపుదల చేసుకొని దాంట్లో మంచి లాభాన్ని గడిస్తూ ఉంటాడు. ఏదైనా సరే సంపాదనతో సంబంధం లేకుండా అతను డబ్బు ఏదో రూపంలో అతని చేతికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో నువ్వు ఎట్ట సంపాదించాను కుటుంబంలో వాళ్ళు కూడా అడక్కోకుండా కుటుంబంలో గౌరవ మర్యాదలు పొందడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది రాహు వలన. ఇది రాహు గ్రహం వలన. తదుపరి కేతు గ్రహం. ఇక కేతు గ్రహం తీసుకుందాం. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కేతు జన్మకుండలో మనకి రెండవ స్థానంలో ఉన్నట్టయితే ఆ వ్యక్తి కుటుంబ సంబంధాలని చాలా వరకు చెడ్డవి. కుటుంబ సంబంధాలు ఆయన ఇబ్బంది పెడతా ఉంటాయి. రెండవ స్థానం కుటుంబ స్థానం, ధనస్థానం, కాబట్టి కుటుంబాల విషయాలు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ రాహు యొక్క దృష్టి అనేది అక్కడ కలుగుతూ ఉంటుంది. కాబట్టి రాహు దృష్టి అనేది కొద్దిగా ఇబ్బంది పెడతా ఉంటుంది. తన యొక్క పెద్ద కుటుంబంతో, తన యొక్క పూర్వీకులతో సంబంధం లేకుండా చేస్తూ ఉంటాడు. ఇది ఎక్కువ కుటుంబ విలువలు మరియు వారు పెంచేటువంటి ఆచారాలు, అలవాట్లు మొత్తం కూడా ఒక ఉద్రిక్తంగా మారేటువంటి అవకాశాన్ని ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఏదైతే రెండవ స్థానం కేతు ఉన్నాడో వారి విదేశీయానంలో సంపాదించినటువంటి డబ్బుని ఎక్కువగా దాచిపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. విదేశాల్లో డబ్బు సంపాదించే విషయంలో ఆర్థిక కష్టాలు అనుభవించినప్పుడు డబ్బు దాచిపెడతారు, విదేశీ డబ్బుని. స్వదేశంలో ఉన్నట్టయితే డబ్బులు మొత్తాన్ని కూడా వృధా ఖర్చు పెడుతూ ఉంటారు. ఏదైనప్పటికీ విదేశాల్లో ఆర్థిక కష్టాలను అనుభవిస్తారు. ఎందుకంటే వారికి డబ్బు మరియు వస్తువులపై అధికమైన విలువ అనేది ఉంచరు. ఇక్కడ
డబ్బు ఒక ప్రాధాన్యమైన వస్తువుగా వీళ్ళు ఇక్కడ విలువ అనేది ఉంచారు. వీళ్ళు ఇక్కడ డబ్బు వస్తుంటది పోతుంటది, ఆ వస్తే ఉంది పోతే అని మనస్తత్వాన్ని కలగజేస్తా ఉంటాడు. అదేవిధంగా వీరి మనస్తత్వం మొత్తం కూడా సందేహాస్పదంగా ఉంటది. ఎప్పుడు ఒక రకమైన సందేహం, ఎప్పుడు ఒక రకమైనటువంటి మానసిక ఒత్తిడి, ఏదో కోల్పోతున్నటువంటి తత్వాన్ని, ఇవన్నీ కూడా అక్కడ ఆయనకి కలగజేస్తూ ఉంటాయి. మెయిన్గా ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రంలో 2వ స్థానం కేతు ఒంటరిగా ఉన్నట్టయితే ఎక్కువ నష్టాన్ని కలగజేస్తాడు. అదే కేతు ఒక శుభగ్రహంతో కలిసి గురుడితో పాటు కలిసి యోగకారకుడు అవుతాడు. మంచి డబ్బుని అక్కడ సంపాదిస్తాడు, ధనాన్ని కూడబెట్టే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. శుక్రుడితో పాటు కలిస్తే ఇంకా అమోఘమైనటువంటి ధనాన్ని కలగజేస్తాడు. కానీ ఒక దశకు వచ్చేసరికి ఆ డబ్బు మొత్తం కూడా వృధాగా పోతుంది. మనం ఎంతో కష్టపడ్డాం, ఒక 100 రూపాయలు సంపాదించాం, దాచిపెట్టాం, తను తీసుకొని వచ్చి దొంగడు ఎత్తుకొని అప్పుడు మన పరిస్థితి ఏంటిది? అలాంటి వాటిని క్రియేట్ చేసే ప్లానెట్ కేతు. డబ్బు సంపాదిస్తారు, వాడికి జీవితం మీద విరక్తి పడుతుంది, తీసుకెళ్లి ట్రస్ట్కు రాస్తారు. ఉపయోగం ఏముంది? తినలేదు, కష్టపడ్డాడు, అనుభవించలేదు. అలాంటి వాటిని క్రియేట్ చేసే ప్లానెట్. ముఖ్యంగా జ్యోతిష్కుడు ఈ యొక్క కేతువుని ఆ 2వ స్థానం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా పరిగణలో తీసుకోవాలి. ఎన్ని గ్రహాల పాపగ్రహాల దృష్టి ఉంది, ఎన్ని శుభగ్రహాల దృష్టి ఉంది, కేతు ఏ నక్షత్రంలో కూర్చున్నాడు, కేతువు కూర్చున్న నక్షత్రం శుభ నక్షత్రమా అశుభ నక్షత్రమా అని వాటిని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇవన్నీ అర్థం చేసుకుని మనం అక్కడ అధ్యయనం చేసేటువంటి మెయిన్ పార్ట్గా అక్కడ కేతు ఉంటాడు. కాబట్టి కేతు ఏంటంటే జాత చక్రంలో బాగా పైకి లేపే గ్రహం, జాత చక్రంలో అతి దీనంగా కిందకు పడేసే గ్రహం. 2 తత్వాలు కలిగినటువంటి గ్రహం కేతు. ఎక్కువ శాతం కేతు 2వ స్థానంలో విదేశాలలో సంపాదించిన చొమ్ముని దాచిపెట్టుకోవడానికి మాత్రం ఎక్కువ అవకాశం ఇస్తాడు. స్వదేశంలో డబ్బులు మొత్తాన్ని కూడా ఖర్చు పెట్టడానికి కారకుడు అవుతాడు. అది ఒక వయసు ఎప్పుడైనా కావచ్చు, కొంతమంది వృద్ధాప్యంలో, కొంతమంది మధ్యస్థానంలో ఏదో ఒక రకమైనటువంటి కారకుడు అవుతూ ఉంటాడు. అదేవిధంగా ఈ యొక్క మంత్రశాస్త్రం మీద, అదేవిధంగా జ్యోతిష్యం మీద, అదేవిధంగా ఎక్కువ శాతం 2వ స్థానం కేతు ఉన్న జాతకులు చాలా చక్కగా మనం గమనించే పాపత్వం ఉన్న గ్రహాలలో ఎక్కువ శాతం కూడా వీళ్ళు చేతబడి, బాణామతి, తర్వాత ఏదో విద్యలో కొన్ని బ్లాక్ మ్యాజిక్స్ ఉంటాయి. వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టి డబ్బుని విపరీతంగా ఖర్చు పెట్టడం అనేది జరిగే జాతకాలు చాలా ఉంటాయి ఇక్కడ. కాబట్టి దాని విషయంలో చాలా జాగ్రత్తగా అడిగేయాలి. ఇది మనకి 9 గ్రహాల విషయంలో కలిగేటువంటి స్థితి. మరి 2వ స్థానంలో మనకి ఏంటంటే ఒక ఈ గ్రహమే కాదు, జంట గ్రహాలు కూడా ఉంటాయి. మరి 2వ స్థానం జంట గ్రహాలు ఉన్నప్పుడు ఎటువంటి పరిణామాలు జరుగుతాయి, 2వ స్థానం జంట గ్రహాల వల్ల ఎటువంటి లాభం నష్టం ఉందనే విషయాన్ని మొత్తం కూడా తదుపరి క్లాసులో వివరంగా తెలియజేస్తాను. అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. దీనిపైన మీ కామెంట్ తెలియజేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి, ఇక్కడ వేసే క్వశ్చన్ ఎట్లుంటుందంటే, ఎగ్జాంపుల్ ఒక మంచి క్వశ్చన్ వేయాలి. లగ్నాధిపతి మనకి 8వ స్థానంలో ఉంటే ఏం జరుగుతున్న విషయాన్ని మొత్తం చెప్పాం. ఇక 3వ స్థానాధిపతి, 4 ఈ విధంగా మొత్తం స్థానాధిపతి మొత్తం చెప్పుకుంటూ వస్తాం. కాబట్టి ఆ క్లాసులు మీరు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది క్లియర్గా. కింద మాకు కామెంట్లో మాత్రం అవి రాయకండి. ఇంకా ఏవైనా మీకు ఒక యోగం, ఈ యోగం అంటే ఏంటి, ఈ యోగం ఎవరికి పడుతుంది, అలాంటి క్వశ్చన్స్ వేయండి. వాటికి సమాధానం మేము కూడా మా క్లాస్ చేసుకోవడానికి మాకు కూడా కొద్దిగా అనుకూలంగా ఉండే అవకాశం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దీనిపైన మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ యొక్క జాతక చక్ర పరిశీలన కోసం 8801623456 నెంబర్కి వాట్సాప్ చేయండి. జాతక చక్ర పరిశీలన చేస్తాము. మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, మేము చూసుకొని మీకు కంపల్సరీగా రిప్లై ఇస్తాము. మీ ఆన్లైన్ క్లాస్లో ఉన్నప్పుడు కానీ, మంత్రంలో ఉన్నప్పుడు కానీ, కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ ఒకసారి మనము ఆ ఫోన్ లిఫ్ట్ చేయము. అయినా సరే మీరు బాధపడకండి, వాట్సాప్ మెసేజ్ చేయండి, ఖచ్చితంగా మీకు మేము రిప్లై ఇస్తాం. అందరికీ నమస్కారం.